అందరికీ నమస్కారం. నా పేరు కోట సామ్రాజ్యం. మేము బెన్సర్కి దగ్గర మున్సిపల్ ఎంప్లాయీస్ కాలనీలో ఉంటున్నామండి. అన్నచెల్లెలు ఇద్దరు ప్రాపర్టీ విషయంలో గొడవాడుకుంటూ అన్న వాండర్ వదిలి వాండర్ అయ్యింది. చెల్లెలు వాళ్ళతో గొడవ పడుతూ ఆ అక్కస్తో మా మీద దాడి చేయించింది. ఏసీపీ గారు సిఐ గారితో కలిసి మా మీద దాడి చేయించింది. దాడి చేయించి దగ్గర 60 మంది 70 మంది పైన గోండాలు వచ్చి మా ఇంటి మీద పడి దాడి చేయడం వలన నా బట్టలు చెప్పి నన్ను కొట్టి నా కొడుకు కొడితే మేము పక్క నుంచి పారిపోయాము. మా సామాన్లు, మా డబ్బులు, బంగారం, బీరువాలని పగలగొట్టి ఫర్నిచర్ మొత్తం ట్రక్ వేసుకొచ్చి మొత్తం పట్టుకెళ్ళిపోయారు. పట్టుకెళ్ళిపోయిన తర్వాత మేము సీఐ దగ్గరికి వెళ్ళి సీఐ గారు మాకేం సాయం చేయలేదు. మేము 112 చేసుకుంటే టాస్క్ ఫోర్స్ వాళ్ళు వచ్చి మమ్మల్ని కాపాడారు. తర్వాత ఏ కేసు కట్టలేదు. పైగా సీఐ గారే నన్ను బెదిరించారు. నీ మీద కేసు కడతాము, నువ్వే ఇది చేస్తావు అని చెప్పి పెడతామని చెప్పి బెదిరించారు. వెళ్ళిపోవాలి అర్జెంట్గా బెదిరించారు. తర్వాత కూడా కేసు కట్టలేదు. వాళ్ళంతా వాళ్ళే వచ్చి వాళ్ళకి ఏదో రాసుకొని కేసు గొడవ చేసుకున్నారు. మేము లేని టైంలో స్పందనకు కూడా వెళ్ళాము. స్పందనలో కూడా మేము ఇచ్చిన కంప్లైంట్కి శ్రీనివాస్ అనే స్పందన చూసే అతను కూడా తనంతా తాను అడిగింది వచ్చేది ఏదో చెప్తే రాస్తే సగంలోనే రాసేసి మొత్తం సంతకం పెట్టించుకొని కేసు క్లోజ్ అని చెప్పి మొత్తం ఇచ్చేశారు. నా మీద దాడి జరిగి నేను ఒక ఎస్సీ ఉమెన్ అయ్యింది. దాడి జరిగితే కూడా కనీసం ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కూడా కానీ ఏమీ కట్టలేదు. దుండగులు వచ్చి దాడి చేశారు అని మాత్రమే రాసి ఈనాడు పేపర్ కూడా వేశారు. అంతేగాని అసలు జస్టిస్ అనేది నా మీద దాడి జరిగింది, ఎందుకు జరిగింది, ఎవరు చేశారు, శైలజ హస్బెండ్ శైలజ కొడుకు చేపిస్తే ఇదేదో దుండగులు వచ్చి చేశారని చెప్పి పద్దాక రాసి ఈ కేసుని మ్యానిపులేట్ చేస్తున్నారు. ఏసీపీ గారు సిఐ గారు ఈ శైలజ హస్బెండ్ శైలజ కొడుకు మాత్రమే ఇవన్నీ చేయించారని చెప్పి అందరికీ తెలిసిన విషయమే. నాకు సంబంధించి నాకు జస్టిస్ జరగలేదు. నా సామాన్లు కానీ పట్టుకెళ్ళి మొత్తం నాకు అప్పు చెప్పాలి. డాక్యుమెంట్స్, ల్యాండ్ డాక్యుమెంట్స్, బ్యాంక్కి సంబంధించిన బంగారము, మా బట్టలు, ఇంట్లో ఉన్న 3 బెడ్రూమ్ ఫర్నిచర్ మొత్తం కూడా దోచుకెళ్ళిపోయారు. ఎయిర్పోర్ట్కి సంబంధించిన డాక్యుమెంట్స్ తీసుకెళ్ళిపోయారు, పాస్పోర్ట్ తీసుకెళ్లారు, ఎడ్యుకేషనల్ సర్టిఫికేట్స్తో సహా మొత్తం ఊరు చేశారు. ముందు సీఐ ఇస్తానని మోసం చేసి మీడియాకి చెప్పొద్దన్నాడు. ఇప్పుడు చూస్తేనేమో నీ మీద కేసు పెడతానని బెదిరించారు. ఈ రోజు మళ్ళీ 4 సెక్షన్లు 2 సెక్షన్లు అని చెప్పి వేశారు. అవి కూడా దుండగులు వచ్చి సామాన్లు పగలగొట్టారు. ఇంతవరకు వేశారు తప్పితే నా మీద కొట్టింది కానీ ఏమి ఇచ్చేలా. దయచేసి నా సామాన్లు నాకు వెనక్కి ఇప్పించమని చెప్పండి. దయచేసి ఎవరైతే నా మీద దాడి చేయించారు ఈ శైలజ హస్బెండ్ మీద కొడుకు మీద చర్య తీసుకోమని చెప్పండి. ఏసీపీ గారు ప్రత్యేకించి ఇది 6 నెలల నుంచి రిగ్గింగ్ చేపిస్తూ ఇంటి చుట్టూ ఎవరో గోడలు దుక్తూ గోడల నుంచి వెళ్ళిపోవటం ఇట్లా చేయటం నా మీద ఏదో బ్యాడ్ రూమర్ క్రియేట్ చేసేలాగా చాలా ప్లాన్లు వేశారు. 6 నెలల నుంచి రిగ్గింగ్ చేశారని చెప్పి చుట్టూ అందరూ చెప్తున్నారు. మేము రోజు చూస్తున్నాం వీళ్ళందరూ ఇటు తిరుగుతూ ఉన్నారని కూడా. ఏసీపీ సిఐ గారు ప్రకాష్ గారు శైలజ హస్బెండ్ శైలజ కొడుకు వీళ్ళ అందరూ కలిసి నా మీద ఈ రకమైన పరిస్థితి క్రియేట్ చేశారు. దయచేసి ఈ విషయంలో నాకు న్యాయం జరగాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. ఈ ప్రెస్ ముందుకు వచ్చానండి. నన్ను నా బిడ్డల్ని కొట్టి రోడ్డు మీదకి ఈడ్చిన వైను అనమాట. ఈ రాష్ట్రంలో డెమోక్రసీ ఎట్టిపోతుంది. ఒక దళిత మహిళకి ఇంత అన్యాయం చేస్తుంటే కూడా ఒక ప్రజల ప్రతినిధులు అయ్యండి ఏసీపీ గారు సిఐ గారు వాళ్ళకి కొంగు కాసి ఎలా నాకు ఈ రకమైన ఇది చేస్తారనేది నాకు అర్థం కాలేదు. వాళ్ళు కొంగు కాసిన దానికి తగినట్టుగా డబ్బులు ఇచ్చిన వాళ్ళకి కొంగు కాసి వాళ్ళ తరపున చేయడం కోసం మా జీవితాలను ఇలా చేస్తారా? మమ్మల్ని అన్యాయాన్ని ఈ రకంగా దోచుకుంటారా? ఈ రకంగా మమ్మల్ని రోడ్డు మీద వేస్తారా? Thank you for watching the video and please subscribe Virat Media. For more updates, click on the bell icon.